to my channel. Please do subscribe and లైఫ్ లో ఇలాంటిది ఒక ఇన్సిడెంట్ నేను షేర్ చేస్తానని నేను అనుకోలేదు, బట్ ఐఎమ్ డూయింగ్ ఇట్. యా, మీరందరూ వినాల్సిన విషయం ఇది. అండ్ యా, అది నా సెకండ్ ఇయర్ ఆఫ్ బీటెక్. దర్ ఈస్ అ సబ్జెక్ట్ కాల్డ్ క్యాఫ్ట్ అని ఒకటి ఉంటుంది, CAFT. వాట్స్ కంప్లీట్లీ మ్యాథ్స్. అది నాకు అసలు నచ్చదు. సో మా కాలేజ్ స్థాపించి ఒక 25 సంవత్సరాలు అవుతుంది. ఆ 25 years ఆఫ్ హిస్టరీలో అంత గలీజ్ పేపర్ ఎప్పుడు రాల. మా బ్యాచ్కి వచ్చినంత గలీజ్ నీచ్ కమెంట్ కుత్తే పేపర్ ఎప్పుడు రాల. మేమే దాన్ని తీసుకుంటున్న బాధ్యతలం అనమాట. సో సెమ్ ఎగ్జామ్ అంటే ఎట్లా 3 hours ఉంటుంది. పేపర్ ఇచ్చిన 10 నిమిషాలకు అర్థమైపోయింది ఇది మన సబ్జెక్ట్ కాదు, మళ్ళీ సప్లీ ప్రిపేర్ అయిపోవాలని అర్థమైంది. అండ్ లైక్ వాడు ఇంకా మా క్లాస్ వాళ్ళందరూ నాకు బయట కనిపించేస్తున్నారు. మా సెకండ్ ఇయర్స్ అందరూ సింగ్ ఇంకా అందరు రా బయటకు వచ్చేసి ఇంకా అయ్యే పని కాదు. మా ఫ్రెండ్స్ అందరూ అంటే లైక్ ఇంకా నేను కూడా హాఫ్ అన్ అవర్కి వచ్చేసా బయటికి. ఖాళీ కూర్చోడం తప్ప ఏం చేయలేను. ఇంకా లైక్ ఇంకా ఎగ్జామ్ పీకింది, ఎట్లా సప్లీ పడిద్ది అనేసి ఫుల్ ఫిక్స్ అయిపోయాము. అండ్ ఆ బాధలో ఏం చేయాలో తెలియక బిర్యానీ తిందామని ప్లాన్ వేసాం. మండికి పోదామని అనుకున్నాం, బాధ తగ్గిద్దని తింటే. సో అండ్ లైక్ ఇప్పుడు ఎట్లా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా దోస్తులతో ఈవినింగ్ వరకు అట్లా ఇంటికి వెళ్తాము. బట్ ఇంకా ఆ రోజు కూడా అట్లా ఇంకా ఎగ్జామ్ టైంలోనే ఇంకా మేము ఇంక ఇదంతా సెట్గా అయ్యే పని కాదని వి ప్లాన్ ఫర్ మండి ప్లాన్ చేసినాం. కాలేజ్ నుంచి మండి మా స్పాట్కి ఒక 20 kilometers ఉంటుంది. ఇంకా ఆడపిల్లలు అంటే ఫ్రీ బస్ అయ్యా తెలంగాణలో. సో ఎక్కేసి వెళ్ళిపోయినాం, తినడానికి వెళ్ళిపోయినాం. అసలు మంచిగా ప్రశాంతంగా 2 వరకు అసలు ఎగ్జామ్లో పోతామన్న భయం కూడా లేదు మాకైతే. లిటరల్లీ పిచ్చుకొక లెక్క నవ్వుకున్నాము. ఇంకా దోస్తులు ఉంటే ఫుల్ అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్ అది. సో ఫుల్ ఎంజాయ్ చేసాము, తిన్నాము, బిల్స్ పే చేసాము. దట్ వాజ్ సో కంప్లీట్లీ ఫైన్. ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ రేపు ఎగ్జామ్ గురించి ఆలోచిస్తాం, కానీ ఇంకా పోయిన దాని గురించి మనకేం సంబంధం. రిజల్ట్స్ ఇచ్చినాక అప్పుడు బాధపడాలి. సో లైక్ యా, కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ నాకు రోడ్ క్రాసింగ్ అస్సలు రాదు. అస్సలు నేను పరమ లోలో ఉంటా ఆ రోడ్ క్రాసింగ్ అనే థింగ్. నాకు ఖచ్చితంగా ఆన్ దిస్ వీడియో నేను ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా ఫస్ట్ ఇయర్ అండ్ హాఫ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ రోడ్ క్రాస్ చేయించిన నా వెరీ క్లోజ్ ఫ్రెండ్ శ్వేత. అండ్ సెకండ్ ఇయర్ తర్వాత నుంచి 4th year వరకు దెర్ ఇస్ ఓన్లీ వన్ ఫ్రెండ్ who helped with me every time, Mr. Chitiyala Akhil Reddy. This is for you. యా, దీస్ పీపుల్ అంటే వీళ్ళు కాదు, మధ్య ఇంకొంతమంది కూడా మంచిగానే హెల్ప్ చేశారు. ఇంకా చెప్పుకుంటే పోతే కాలేజ్ అంతా హెల్ప్ చేశారు బ్రో. నాకు ద మెయిన్ క్యాండిడేట్స్ వీళ్ళు. ద వాజ్ హెల్ప్ మీ ఇన్ రోడ్ క్రాసింగ్. చెప్తే ఇజ్జత్ పోతుంది కానీ చెప్పకూడదు, నేర్చుకున్న మెల్లగా. అండ్ ఆ రోజు మండి తిన్న తర్వాత యా, రోడ్ క్రాస్ చేయాలి ఖచ్చితంగా. మండి అటుంది, మేము వెళ్ళే బస్ స్టాప్ ఇటు పక్క ఉంది, రోడ్ క్రాస్ చేయాలి. సో యా, వి వాజ్ ట్రైంగ్. నేను ఇంకా ఆ రోజు నేర్చుకున్నా కొంచెం ట్రై చేద్దాం, ఫస్ట్ మనమే ట్రై చేద్దాం. నా సైడ్ ఇటు సైడ్ అంతా ఫ్రెండ్స్ ఉన్నారు, అండ్ ఈ సైడ్ నుంచి ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ఏ రోడ్ క్రాస్. సో ఖచ్చితంగా రోడ్ క్రాస్ అంటే చెయ్యి ఇలా అడ్డం పెట్టాలి కదా ఖచ్చితంగా అవతల వాళ్ళకి. సో నేను కూడా ఇలా అని పెట్టా. ద వరస్ట్ సినారియో ఏంటంటే నేను మా డాడీ వెహికల్కే చెయ్యి ఇలా అడ్డం పెట్టా బ్రో, ఆపు అన్నట్లు. బట్ అక్కడ ఇంకా వరస్ట్ పార్ట్ ఏంటంటే నేను మా నాన్నకు చెప్పలేదు ఇలా బయటకు వెళ్తున్నా, తిన్నికి వెళ్తున్నాను, అసలు ఏం చెప్పట్లా. ఎగ్జామ్ అయిపోయిందా, ఫ్రెండ్స్తో నెక్స్ట్ ఎగ్జామ్ గురించి డిస్కస్ చేస్తున్నానా, సీదా ఇంటికి వస్తున్నా. దట్ వాస్ మై టైం టేబుల్. కానీ నేను సీదా మా నాన్న వెహికల్కి రుకో జరా సబర్ కరో అన్నట్లు వెహికల్ అడ్డం పెట్టాను, లెగ్ చేయి అడ్డం పెట్టాను. దే వాజ్ నా బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ రన్ అవుతుంది, నీకుంది అనే ఒక బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంది అనమాట. అక్కడి నుంచి లైక్ ఇంకేం చేస్తాం, ఏం చేయలేవు. ఇంట్లో వాళ్ళక ఏం చెప్పలేదు, ఎటు వెళ్తున్నామో ఏం చేస్తామో ఏం తెలీదు. ఇంకా ఫ్రెండ్స్ అంటే ఏముంది, సాయంత్రం బస్కి ఇంటికి వెళ్తావు కదా, చెప్పాల్సిన అవసరం ఏముందని. మా ఫ్రెండ్స్ అంటే సర్లే లైట్. ఇంకా ఆల్మోస్ట్ 20 years వచ్చినాయి, ఇంకొక చెప్పేదేముంది అన్నంత టెంపర్ నాలో కూడా ఉంది అప్పుడు. సో లైక్ డాడీ చూసిండు, ఇంకా సీదా ఇంకా దోస్తుల ముందు పేరెంట్స్ ఎవరేం అనలేరు కాబట్టి మా డాడీ ఇంకా నడుబెట్ట బండి ఎక్కని చెప్పాడు. ఆ లిటరల్ ఆ బైక్లో మా అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక మా నాన్న తిడతారు అనుకుంటే మా అన్న ఇంకా ఫుల్ తిట్టేస్తాడు నన్ను. కానీ ఇద్దరు చాలా ప్రశాంతంగా, అసలు చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. బండి ఎక్కాము, స్టార్ట్ అయ్యాము. ఇంకా అక్కడ నుంచి ఇంటికి ఒక ½ an hour జర్నీ అనుకోండి. సో ఏదన్నా ఒకటి మాట్లాడితే, ఏదన్నా ఒక అరిస్తే సర్లే తిట్టారులే అయిపోయిందిలే అన్నట్టు అనిపిస్తుంది. కానీ లిటరల్గా చెప్తున్నా, ఎవ్వరేం మాట్లాడతలేదు, ఎవ్వరేం అరవట్లేదు, చాలా నిశ్శబ్దంగా ఉంది. బై గాడ్ క్రేజ్ వల్ల 1 kilometer దాటి వెళ్ళిన తర్వాత పోలీసెస్ ఉన్నారు. త్రిబుల్ రైడింగ్ ఉంటుంది. ఇప్పుడు మేము 3 ఉన్నాం వెహికల్లో, త్రిబుల్ రైడ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒకటి దిగాలి. సో మా అన్నయ్యని ఒక సమ్ డిస్టెన్స్లో వదిలిపెట్టి
నేను మా డాడీ కొంచెం దూరం ముందుకు వచ్చాము. ఆ గ్యాప్ లో మా నాన్న మాట్లాడారు, ఏంది బేటా ఇదంతా, లైక్ ఎగ్జామ్ అన్నావు, మరి నేను నిన్ను ఎక్కడో కాలేజ్లో ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వెందుకు నా రోడ్డు మీద నా బండికి ఇలా వాట్ ఈస్ దిస్ అనే కన్ఫ్యూజన్ మా డాడీ పెట్టిన ఫేస్. లైక్ ఓకే, డాడీ చెప్తే అర్థం చేసుకుంటా, దట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ద నెక్స్ట్ సీన్ మా అన్నయ్య, ఇంక వాడు వచ్చేసాడు, ఆ క్రాసింగ్ అయిపోయింది, పోలీస్ చెకింగ్ అంతా అయిపోయింది, ఇంకా మేము కూడా ముందుకు వచ్చినాక మా అన్నయ్య కూడా బండి ఎక్కాడు. దట్ వాస్ కంప్లీట్లీ ఫైన్. అండ్ మా అన్నయ్య ఏదైనా మాట్లాడితే నేను ఇంకొంచెం పీస్ఫుల్గా ఉంటాను. మా నాన్న మాట్లాడాడు నాతో, దట్ వాస్ కంప్లీట్లీ ఓకే, నాకు ఏ ప్రాబ్లం లేదు. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ మై అన్నయ్య, అరే ఏమైనా మాట్లాడరా. వాడు సైలెంట్గా నా వెనకనే ఉన్నాడు, వాడు చాలా సైలెంట్గా ఉన్నాడు, నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఇంకా అదే సైలెంట్ జర్నీ ఇంటికి వచ్చే ½ అవర్ వరకు సేమ్ కంటిన్యూ అయిపోయింది, ఆ సైలెంట్ జర్నీయే. ఇంకా మా మమ్మీకి లైక్ నేను ఎప్పుడు ఇంకా ఈవినింగ్ బస్కి వస్తే కనుక 5 o'clock ఆ టైంలో నేను ఇంటికి వస్తా. కానీ నేను ఈరోజు 3:30కి ఆ టైంకి వెళ్ళి ఇంటికి వచ్చేసా. అది కూడా ప్లస్ మా పేరెంట్స్, మా అన్నయ్య, మా నాన్న, మా అన్నయ్యతో కలిసి నేను ఇంటికి వచ్చా. మై మామ్ ఈజ్ లైక్, మీ పని అయిపోయిందని అమ్మాయిని తొందరగా తెచ్చేసారనేసి మా అమ్మ అడిగింది. లైక్ ఎవరే మాట్లాడతారు, ఇంట్లో ఫుల్ సైలెంట్. మా మమ్మీకి ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మా డాడీ కామ్గా వచ్చి ఇంట్లోకి వచ్చేసాడు. మా అన్నయ్య వాడు పని చేసుకుంటాడు. మా మమ్మీకి లైక్ ఒక ఎంతజాస్టం ఉంటుంది కదా, తెలుసుకోవాలి ఏమైంది, ఎప్పుడో చెప్పి ఇంత తొందరగా ఇంటికి వచ్చింది ఏంటి, వాట్స్ ద రీజన్ అని. సో ఇంకా మెల్లగా మా అన్నయ్యని వెళ్ళేసి మా మమ్మీ అడిగింది అనమాట, లైక్ ఏమైంది, ఏమంటే తనంగా తీసుకొచ్చా, దారిలో వచ్చిన పిక్ చేసుకున్నారా, ఎందుకు ఇంత జల్దీ వచ్చినారంటే మా అన్నయ్య లైక్ ఇదే టోన్లో చెప్పాడు, యాస్టేజ్ గిట్లా చెప్పాడు. లైక్ నీది బిడ్డ కాలేజ్కి పోలే, నీది బిడ్డ తిన్నికి పోయింది, మాది వెహికల్కి ఇలా చేయడం పెట్టింది. సేమ్ యాస్టేజ్ ఇదే టోన్లో చెప్పాడు మా అన్నయ్య నాకు. మా అన్నయ్య మా అమ్మకి చెప్పాడు. మమ్మీ లైక్ అదొక వెరైటీ ఆఫ్ చూపు చూసింది ఇప్పుడు నాకు. కాలేజ్కి వెళ్ళకుండా ఎగ్జామ్ అన్నాను, ఏం చేస్తున్నావు అన్నట్లు. లైక్ నేను లేదు మమ్మీ ఎగ్జామ్ అయిపోయింది, ఇంకా దోస్తులందరూ తిన్నికి పోతున్నాం అంటే పోయినా మమ్మీ అని ఇట్లా ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ హర్. మా మమ్మీ వాజ్ ఓకే, మా అన్నయ్య చెప్పాడు, దట్ వాజ్ ఓకే. లైక్ ఏదన్నా ఒక థింగ్ ఉంటుంది కదా, డాడీ ఇంకొంచెం గట్టిగా అరిస్తే ఈ విషయం నెక్స్ట్ టైం మళ్ళీ టాపిక్ తీయడం అని ఒక ఐడియా ఉంటుంది కదా మనకి. మా డాడీ ఏం గట్టిగా అరవలే. అండ్ మా డాడీ ఒకటే విషయం అడిగాడు, ఏం ఎగ్జామ్ ఈరోజు, ఏం ఎగ్జామ్కి మీరు మండికి వెళ్ళారని ఒకటే మాట అడిగాను మా డాడీ. ఐ సెడ్ లైక్ క్యాఫ్ట్, CAFT క్యాఫ్ట్, అదే ఎగ్జామ్కి మేము బయటికి వెళ్ళామని. ఖచ్చితంగా చెప్తున్నా, దేశీ పేరెంట్స్ మెయిన్లీ డాడ్స్ ఎలా ఉంటారంటే, నువ్వు మిస్టేక్ చేసిన సిచ్యువేషన్లో వాళ్ళని తిట్టరు బ్రో. ఏదన్నా ఒక పాయింట్, దాని రిజల్ట్ వచ్చిన రోజు నువ్వు ఫెయిల్ అయి ఉంటావు, ఆ టైంలో పోక్యూ లైక్ పొడి చేస్తారు. అదే విషయం ఆ టాపిక్ తీసుకొచ్చేప్పుడు సేమ్ నా కాన్సెప్ట్లో కూడా అలా అయింది. లైక్ ఆ రోజు రిజల్ట్స్ వచ్చినాయి, ఎట్లా తెలుసు ఆ సబ్జెక్ట్ పోయిద్దని నా తలరాత్లను రాసింది, అది ఖచ్చితంగా పోద్దని నాకు తెలుసు. అండ్ ఎస్, ఆ సబ్జెక్ట్ దేవుడి పుణ్యం నా సబ్జెక్ట్ పోయింది ఎట్లా సప్లీ పడింది. సో లైక్ మా డాడీ అడిగిండు, ఏం ఎగ్జామ్ పోయింది, సప్లీ ఏంది ఒకటి పోయింది కదా అని అంటే, ఐ వాజ్ సెడ్ లైక్ నాన్న ఇది క్యాఫ్ట్ అనేది ఉందంటే, మా నాన్నప్పుడు చక్కగా ఎగ్జామ్ రాసి వచ్చి ఇంటికి వచ్చి ఉంటే సబ్జెక్ట్ పోయేది కాదు, అదే నువ్వు ఎగ్జామ్ రాసి బిర్యానీకి వెళ్ళావు కాబట్టి సబ్జెక్ట్ పోయింది. ఐ వాజ్ లిటరలీ షాక్. నేను అసలు అక్కడ జరిగింది ఏంది, నాకు ఎగ్జామ్ పోయిందనే బాధ పోవడానికి నేను తినడానికి వెళ్ళా. నా పేరెంట్స్కి ఎట్లా అర్థమైంది, నేను ఎగ్జామ్ రాసి సీదా ఇంటికి రాలేదు, నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి మండి తిన్నికి పోయా కాబట్టి సబ్జెక్ట్ పోయింది. జరిగింది ఒకటే సిచ్యువేషన్, కానీ ఈ జనాలకు అర్థమైన విధానం డిఫరెంట్. ఏం చేయలేం బ్రో, దాని కర్మ అని అనుకోవడమే. సో దెన్ అప్పటి నుంచి ఎగ్జామ్స్ టైంలో మాత్రం బయటికి వెళ్ళట్లేదు. బట్ దట్ వాజ్ హెక్టిక్. మళ్ళీ ఏ టైంలో ఏ సబ్జెక్ట్ పోతుందని అది ఇంకొక భయం. కానీ ఒకటే విషయం, ఎంత డిఫరెంట్ వేగా కన్వే అవ్వడం ఏంటి బ్రో, మరి నా దరిద్రం కాకపోతే. సో అట్లా ఉంటుంది అనమాట ఇండియన్ పేరెంట్స్. బట్ మై హానెస్ట్ రిక్వెస్ట్, మరీ స్ట్రిక్ట్ పేరెంట్స్ ఉన్న వాళ్ళకి అయితే ప్లీజ్ ఎడికెళ్ళి పోతే చెప్పిపోండి బ్రో. మరీ నాలాగా దారి ఆ సినిమాని ఊహించుకుంటే నాకు ఇప్పటికే నవ్వు వస్తుంది బ్రో. నేను ఎవరికైతే ఆ విషయం చెప్పకుండా ఈవినింగ్ టైం కల్లా ఇంటికి వచ్చేద్దాం, తినేద్దాం, తిరుగుదాం అని అయితే నేను ఎవరికైతే చెప్పొద్దని అనుకున్నా, వాళ్ళ వెహికల్కి చెయ్యిలా అడ్డం పెట్టడం ఏంటి బ్రో, నాకు కర్మ కాకపోతే ఏం చేయలేం సమ్ టైమ్స్. కానీ ఒకప్పుడు అలా జరిగింది కాబట్టి నవ్ ఐమ్ షేరింగ్ దట్స్ క్యూట్ ఇన్సిడెంట్, చాలా ముద్దు ఇన్సిడెంట్ అది. నాకు ఇప్పటికీ నవ్వుకుంటాను నేను ఆ విషయం తలుచుకొని. దట్ వాస్ ద క్రేజీ థింగ్. బట్ కానీ చెప్తున్నా, డూ క్రేజీ స్టఫ్ మ్యాన్. నీ బీటెక్ లైఫ్లో, నీ 20s నువ్వు చేయాలనుకున్న స్టఫ్ అంతా చేసి, తప్పులు జరుగుతాయి, నేర్చుకుంటాం, ఏముండదు. మహా అంటే మన ఇంట్లో జనాలు తిడతారు, అంత మించి ఏముండదు. బట్
లైఫ్లో ఎంజాయ్ చేసే. వన్స్ యూ క్రాస్ యువర్ 22 or 21, ఫినిష్ మన్, రెస్పాన్సిబిలిటీస్ నెత్తిమే జాతి. సో అట్లుంటుంది. సో ఐ హోప్ మంచిగానే ఎంటర్టైన్ అయ్యారని నేను అనుకుంటున్నాను.